ఇదంతా జరగలేదమ్మా. వాడు 50,000 ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇతన్ని ఎప్పుడు వదిలేద్దామని నువ్వు అనుకున్నావు? అంటే ఇంకా ఎంత టార్చర్ పెట్టిన తర్వాత సురేష్ కరెక్ట్ వ్యక్తి కాదు అని ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడు అతనికి అడ్డంగా దొరికినప్పుడు వెళ్ళిపోయావు మీ అమ్మ ఇంటికి. ఒకప్పుడు ఇది దొరకలేదు, ఈ ఓయో రూమ్ సన్నివేశమే జరగలేదు. ఎంతకాలం సురేష్ యొక్క టార్చర్ని భరించిన తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నావు? సురేష్ దగ్గర ఉన్న టార్చర్ కంటే మీ అమ్మ దగ్గర ఉన్న నీ పరిస్థితే బెటర్ కదా. ఊరికనే మనలో మనం మాట్లాడుకుందాం. అమ్మ నన్ను ఏటీఎంలో వాడుకుంది, డబ్బులకు వాడుకుందంటే నువ్వు ఏటీఎం లాగా వాడుకునే ఏజ్ వచ్చేంత వరకు నిన్ను పెంచి పోసింది సింగిల్ హ్యాండెడ్గా మీ తల్లే కదా. ఎందుకు ఈరోజు ఆవిడ మీద ఒక ధిక్కార స్వరం ఎందుకు వినిపిస్తున్నావు? ఒక వ్యతిరేకత ఎందుకు చూపెడుతున్నావు? అందుగురించే కదా చింటూ లాంటి వాళ్ళు, సురేషులు లాంటి వాళ్ళు అడ్డంగా దొరుకుతున్నారు నీకు. ఏమ్మా కాదు, ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నావు సురేష్ దగ్గర నుంచి? ఎప్పుడు వద్దాం అనుకున్నావు? ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అనుకున్నావా మారుతాడేమో అని? ముందు ముందు మారుతాడేమో, పెళ్ళి ఇంట్లో చెప్పి పిల్లలే పుట్టరని చెప్పేసి అన్నావు కదా, ముందు ముందు మారినా నీకు పిల్లలు పుట్టకుండా పర్వాలేదా? ఆయన మంచిగా ఉంటే చాలా. పిల్లల కోసం అనుకోలేదు, పిల్లలు కావాలంటే బయట నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఫస్ట్ లో చాలా బాగా చూసుకునేవాడు, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తన నిజ స్వరూపం కొంచెం కొంచెం టార్చర్ బయటపడ్డది. సో నువ్వైతే అతను వద్దనుకుంటున్నారు, అది కంక్లూజన్. ఇంత అనుమానించిన వ్యక్తితో ఎలా ఉంటుంది? మనల్ని కష్టపెట్టినా ఏం కాదు, కానీ అనుమానం పక్కన పెట్టు. అనుమానం అనేది కాదు ఇక్కడ. అతనికి సెక్షువల్ పొటెన్సీ లేకపోవటం వల్ల నిన్ను బయట పోనివ్వకుండా నీమే టార్చర్ పెట్టి ఈ రోజు కాలుస్తున్నాడు అంటే కనుక రేపు పొద్దున పేక్ కోసినా కూడా ఆశ్చర్యపడక్కర్లే. ఏం తమ్ముడు ఏం చేద్దాం అని నిన్ను అడగవలసిన అవసరమే లేదు. కావాలా అమ్మాయి నీకు? చింటూ, నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ చెప్పేసి నువ్వు వెళ్ళొచ్చమ్మా ఇక్కడ నుంచి. వెళ్ళు. వెళ్ళయ్యా బాబు. వీళ్ళు మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరు. తిగతగా ఉన్నాడు ఈ అబ్బాయి. అందరూ ఎంతగానే ఉన్నారు మేడం. ఏంటమ్మా? ఏమేమి ఇప్పుడు మీరు చెప్పండి ఏంటో సురేష్ గారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో ఉండటం, మీరు టార్చర్లు పెడుతున్నారు, అది ఓకేనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇంకా వాళ్ళు ఏమీ చెప్పరు, ఇంకా వాళ్ళ వర్షన్ అనేది మీరు విన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీరు చెప్పండి సార్. ఏమీ లేదు మేడం, ఇక్కడ సింపుల్ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ఇక్కడ ప్రేమ అనేటటువంటిది ఒక చిత్రాన్ని అదృష్టం కొద్దీ ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి. లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం కరెక్ట్ కాదని వాదించడం అనేటటువంటిది ఎంతో, ఈరోజు అలా కలిసి ఉండటం వల్ల పెళ్ళి కాకముందే డివోర్స్, ఈ గొడవలు ఇవన్నీ లేకుండానే అతని నిజస్వరూపం ఏంటి అన్నది అమ్మాయికి తెలిసింది. దాన్ని మనం సమర్థించట్లేదు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సమర్థించినటువంటి అంశం బహుశా వీళ్ళకి కలిసి వచ్చిందని మనం అనుకోవాలి. ఈరోజు ఇదే పెళ్ళయ్యి అతనికి మగతనం లేదు, లేదా అతను పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక తిరిగి అతనికే ఒక అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి, ఈ అమ్మాయిని హింస పెట్టడం, బాధ పెట్టడం, కొట్టడం, కాల్చడం, రేపు లేదా చంపటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది నెంబర్ 1. సో వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది ఎటువంటి ఆలోచన, ఎటువంటి పునాది మీద లేదు. ఎటొచ్చి ఏంటంటే సురేష్కి ఈ అమ్మాయి మీద మొదటి నుంచి అనుమానం ఉందంటే, నీకు లక్ష్మి అర్థం కావాల్సింది ఏంటంటే కేవలం అతను నిన్ను కొట్టడం, కాల్చడం అనేది ఓన్లీ, అంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే అతనికి ఫిజికల్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక, శారీరకంగా అతను మగాడు కాదు అనుకుంటే నిన్ను కొట్టడం ఏంటి అంటే కనుక ఎస్, అదొక టైప్ ఆఫ్ శాడిజం. అంటే ఎవరైతే కనుక కొంతమంది మగవాళ్ళు మేము సెక్షువల్గా నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాం అని అనుకుంటారో, వాళ్ళకి ఒక అభద్రత క్రియేట్ అయ్యి ఆ భార్య ఎప్పుడైనా కూడా అతన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భయంతో హింసను చూపెడుతూ ఆ అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. వాళ్ళనే శాడిస్ట్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇతనికి వచ్చేటటువంటి ఆలోచన నీ మీద కేవలం అతను శారీరకంగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటిదే కాదు. మీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజనం మొదలు పెట్టక ముందే ఒక కాన్ఫరెన్స్ కాల్ నువ్వు మాట్లాడుతున్నావు, తన ఫ్రెండ్ యొక్క సహాయం తీసుకున్నావు. ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది నాకు కాబోయేటటువంటి భార్య కింద ఈవిని స్వీకరించాలంటే దానికంటే ముందు లక్ష్మి యొక్క పవిత్రత, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి నేను కనిపెట్టాలి అనేటటువంటి దాని గురించి టెస్ట్ చేయటం గురించే ఈ యొక్క నాటకం ఆడటం జరిగింది అనేది మనకి. సో అతను శారీరకంగా ఒక మగాడు కాదు అనేటటువంటి అంశం ద్వారా ఈ అమ్మాయిని హింస పెట్టడం, బి నన్ను కాదు అని చెప్పి నువ్వు ఎవరితో అయితే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర నువ్వు రేపొద్దున వెళ్ళిపోకుండా ఉండాలి, దానికి నేను భయంతో నిన్ను భయపెట్టి నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను చూపెట్టినటువంటి హింసగా ఇది మనం పరిగణించవచ్చు. అలా ఎంతకాలం బహుశా అతను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే కనుక ఈ అమ్మాయికి లక్ష్మికి ఎవరో చిన్నటి స్నేహితుడు అనేవాడు ఉన్నాడు. అతన్ని ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఉద్యోగం లేక, తను బ్రతకటం ఎలాగో తెలియక, దాంతోపాటు మీరు కూడా పాక్షికంగా పరోక్షంగానో ఆ అమ్మాయి మీద డిపెండ్ అవటంతో ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చిన్నటి స్నేహితుడి దగ్గర 50,000 తీసుకోవటానికి అయితే అక్కడికి వెళ్ళింది.
అయితే మేము ఇప్పుడు నమ్మవలసి వస్తుంది. ఎందుకు అంటే కనుక ఒకటి అక్కడ ఏం జరగలేదు అనేది. ఓకే, చేసినటువంటి పని తప్పు. నీకు డబ్బులు అవసరం అయితే కనుక ఇంకో చాటో తీసుకో, లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం తీసుకో, లేదంటే ఇంకో తెలిసినటువంటి నీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అన్న డబ్బులు తీసుకో అని అంటాం. కానీ ఎవరో ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఒక వాతావరణంలో, ఆల్రెడీ హింస అనేటటువంటిది ఉండేటటువంటి ఒక వాతావరణంలో నువ్వు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఫోన్లో మాట్లాడి వేరే ఒక మగాడిని ఓయో రూమ్లో ప్రైవేట్గా కలవటము, అది మీ హస్బెండ్ వింటము, మీ హస్బెండ్ అక్కడ సీక్రెట్గా అక్కడ రావటము, అక్కడ నిజంగా ఏమన్నా జరుగుండేది. కేవలం కొట్టి పంపించేశాడు అతను, చంపేసి ఉండేవాడు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇతను చిన్ననాటి స్నేహితుడు, మా ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదండి, కేవలం 50,000 డబ్బుల గురించే నేను అక్కడికి వెళ్ళాను అంటే కనుక ఓకే, చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్స్లో మనం ఏమన్నా నమ్మచ్చేమో. కానీ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చింటూ కూడా అదే అంటున్నాడు కాబట్టి, ఏమంటే డబ్బులు ఇవ్వడానికి అక్కడ తీసుకొచ్చాను, నువ్వు కూడా అదే అంటున్నావు కాబట్టి, కావాలంటే సీసీటీవీ కెమెరాలు చెక్ చేసుకోండి అది ఇది అంటున్నావు కాబట్టి ఓకే, అంతవరకు జరగలేదు అని మనం అనుకోవటానికి ఒక అవకాశం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం సురేష్? ఒకటి, నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ఒక అనుమానం ఉంటే కనుక అది సెకండరీ ప్రాబ్లం. నీకు అనుమానం ఉంటే కనుక మొదట నువ్వు ఫేస్ టు ఫేస్ ఆ అమ్మాయిని ఎదురుగుంటా కూర్చోపెట్టి ఇది కరెక్ట్గా బాగాలేదు, ఈ పద్ధతి ఏంటి, అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ అంటే కనుక ఆ అమ్మాయి చెప్పుండేదేమో, బహుశా అది కాన్ఫరెన్స్ కాల్, నీకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నా చిన్నటి స్నేహితుడితో నేను మాట్లాడుకుంటున్నాను అనేది ఏమైనా చెప్పుండేదేమో అమ్మాయి. కానీ అలా కాకుండా మీరు ఏం చేశారు అంటే కనుక అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా బలవంతంగా అంగీకరించేటటువంటి విధంగా చేసి ఒక అనవసరమైనటువంటి పరీక్షలోకి ఆ అమ్మాయిని దింపారు. అసలు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటే కనుక ఫాల్ట్ మీది. మీరు సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు, మీకు ఇంపార్టెన్స్, సరే అది మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య. మీరేం చేయాలి అంటే కనుక ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుని మీరు ఒక మగతనం ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించుంటే కనుక ఇష్యూ అక్కడ సద్దుమణుగా అయి ఉండేది. అలా కాకుండా మీ ఇష్యూని కరెక్ట్ చేసుకోకుండా ఈ అమ్మాయిలో ఉన్న లోపం ఏంటి అది వెతుకు పట్టుకుందాము, అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పి అసలు ముందు మిమ్మల్ని బాగు చేసి తర్వాత ఆ అమ్మాయిని టెస్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఇష్యూ ఇంకో విధంగా ఉండేది. అలా కాకుండానే మీరు రివర్స్లో వెళ్ళారు. నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను, నేను ఏ పరీక్షలకి వెళ్ళను, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళను, ఆ అమ్మాయిని మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనేటటువంటి ఒక పెద్ద ఎక్సర్సైజ్ మీద పట్టుకున్నారు ఆ అమ్మాయిని. కానీ ఏం పట్టుకున్నారు అంటే కనుక మీ బాధను భరించలేక, మీ బాధను తట్టుకోలేక ఒక వ్యక్తితో చెప్పుకోవటానికి ఒక వెళ్ళకూడనటువంటి చోటుకి ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ డబ్బుల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లక్ష్మి అది తప్పే, ఇందాక లక్ష్మి అంది మా అమ్మ ఇలాగా మా అమ్మ అలాగని. ఓకే, ద థింగ్ ఈజ్ ఏంటంటే ఈరోజు మీ అమ్మ నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించినా, మీ అమ్మ నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నా, లక్ష్మి ఒకటైతే గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు కావలసినటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళటానికి, నువ్వు కోరుకున్నటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళి సహజీవనం చేయడానికి, పెళ్లి గురించి కాక సహజం చేయడానికి ఒప్పుకున్నటువంటి ఒక స్త్రీమూర్తి. నీకు 5 సంవత్సరాలు అప్పుడు తండ్రి చనిపోయినా కూడా అప్పటి నుంచి ఇంకో అడుగేయకుండా, ఇంకో పెళ్లి చేసుకోకుండా నిన్ను కాపాడుకుంటూ ఈ వయసు వరకు తీసుకొచ్చినటువంటి ఒక మాతృమూర్తి. నీ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఆవిడికి లేదు. ఎందుకు? ఈ రోజు వరకు నిన్ను ఒక 20-21 సంవత్సరాలు వచ్చి నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితి వరకు వచ్చి ఈ మగ మనిషి వల్ల నువ్వు ఉద్యోగం మానేసేంతవరకు శుభ్రంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చింది ఎవరు? మీ ఎదురింటి ఆంటీ పక్కింటి అంకులు కాదు, మీ అమ్మగారే. మీ అమ్మగారు చేశారు అది. ఓకే, ఒక ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి తన సంపాదన మొదలు పెడితే కనుక ఒక తల్లిగా ఇప్పటి వరకు నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను అని అనుకోవటంలో ఒక తల్లి అనుకునేటటువంటి ఆలోచనలో తప్పేంటి? ఈరోజు అదే తల్లి నీకు చేదుగా అనిపిస్తుంది. ఎందుకు చేదుగా అనిపిస్తుంది అంటే కనుక ఈరోజు నీ చేతులు నువ్వు కాల్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక నమ్మకూడినటువంటి మనిషిని నమ్మావు. అక్కడికి వెళ్ళి వాడు టార్చర్ మొదలు పెట్టాడు. ఆ టార్చర్ భరించలేక ఓయో రూమ్కి వెళ్ళావు. అక్కడ ఇంకో మనిషిని హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసావు. మళ్ళీ ఈ టార్చర్ మనిషి వచ్చి నిన్ను ఫాలో అయ్యి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇవన్నీ ఒక భయంకరమైన పరిస్థితి చూసేటప్పటికీ నీకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఏ తల్లి అయితే నిన్ను ఆశ్రయించి నిన్ను దగ్గరికి హత్తు చేర్చుకుందో ఆవిడని ఈరోజు నిలదీసి వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అంత నచ్చినటువంటి తల్లి దగ్గరికి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకో చోటకి ఎక్కడో పోవచ్చుగా. ఎందుకు అంటే కనుక తల్లి ప్రేమ అలాంటిది కాబట్టి, కాపాడుకునేటటువంటి సత్తా, అటువంటి కెపాసిటీ కేవలం ఒక మాతృమూర్తికే ఉంది కాబట్టి ఆ తల్లి దగ్గరికి నువ్వు వచ్చావు. కాబట్టి నీ తల్లిని అగౌరవపరిచేటటువంటి ప్రయత్నం నువ్వు చేయొద్దు. ఎందుకంటే ఆ విధంగా చూసినంతసేపు మీ తల్లిని ఒక రాక్షస్ కింద, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి కింద చూసినంతసేపు నీకు ఇలాంటి శాడిజంతో కూడినటువంటి వ్యక్తులే నచ్చుతూ ఉంటారు. వాళ్ళు బుట్టలో పడుతూనే ఉంటారు. ఉద్యోగాలు మానేస్తారు, రోడ్ల మీద పడతారు, చదువు అటకెక్కిస్తారు. వేరే వాడు ఎవడికో ఓయో రూమ్లకి వెళ్ళి చేయి చాచి బాబు నాకు ఒక డబ్బులు ఇయ్యి అంటారు. ఎందుకు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి? కాబట్టి
ఇప్పటికైనా కూడా నువ్వు మీ అమ్మ ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకుండానే ప్రయాణం చేశారు. మీ అమ్మకి డబ్బులు అవసరమైతే నువ్వు నీకు డబ్బులు అవసరమైతే మీ అమ్మ దగ్గర తీసుకో. మీరిద్దరూ చేదోడు వాదోడుగా హ్యాపీగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అతనికి ఎలాగైతే గుడ్ బై చెప్తున్నావు అలా గుడ్ బై చెప్పేసే. అతనికి ఎటువంటి అర్హత లేదు. అతను బహుశా నీ దగ్గరకు వస్తే కనుక మళ్ళీ ఇంకా విపరీతమైనటువంటి దూరంతో ఇంకా నీ దగ్గరకు వస్తే కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.